విధంగా పరిస్థితులు దిగజారుతున్నాయి కాబట్టి ఇటువంటి అనాలిసిస్లు వస్తుంటాయి కానీ ఇందులో ఏమాత్రం తథ్యం లేదు. మొదట పొలిటికల్ ఎంట్రీ యాక్చువల్లీ మీరు మొదట్లోనే సొంతంగా ఇలాంటి ఇండిపెండెంట్ పార్టీ పెట్టుంటే ఈ పార్టీకి మీ పార్టీ చాలా బాగా వెళ్ళి ఉండేదేమో కదా. అంటే జనసేనలోకి వెళ్ళాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మొట్టమొదటి ఎంట్రీ? అంటే నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత మొత్తం రాష్ట్రంలో పర్యటించాను. పర్యటించిన తర్వాత ఆ ప్రాంతంలో అనుకున్నాము ఆ సమయంలో ఒక పార్టీ పెట్టాలని రకరకాల సలహాలు వచ్చాయి. ఆ తర్వాత అప్పుడున్న పరిస్థితులు ఇవి చూసి జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఈ విధంగా ఉండడం వల్ల అప్పుడు జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను కంటెస్ట్ కూడా చేశాను, మంచి రెస్పాన్స్ కూడా ఇచ్చారు విశాఖ ప్రజలు అంతా కూడా. 3 లక్షల ఓట్లు వచ్చినాయి దాదాపు. 3 లక్షలు ఎస్ 2,88,704 ఓట్లు వచ్చాయి. అంటే ఎట్లా సార్, అంటే మీరు అనుకున్న మీ భావజాలానికి మీ ఆలోచనకి అక్కడ సెట్ అవ్వలేదు అనుకున్నారా? ఇక్కడ జనసేన జనరల్గా నేను ఏంటంటే అక్కడ జనరల్గా పాలిటిక్స్ చేస్తే ఫుల్ టైం పాలిటిక్స్, జాబ్ చేస్తుంటే ఫుల్ టైం జాబ్ ఇలా ఉండాలి. అందుకనే వారు ఎప్పుడైతే సినిమాల్లోకి వెళతాను అన్న ఇది ఉన్నప్పుడు మనం ఈ దీంట్లో మనము అవ్వదని చెప్పేసి ఆ కారణంతోనే నేను రాజీనామా చేసి రావడం జరిగింది. తప్పు పెట్టడం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆలోచనలు వేరుగా ఉంటాయి కాబట్టి నేను అందులో ఫిట్ అవుతానా లేదా అన్నది ఆలోచించుకొని మన మార్గం చూసుకోవడం అవసరం. మిమ్మల్ని మొదటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నాను సార్. అంటే ఐపీఎస్గా మీరు రిటైర్డ్ అయిన దగ్గర నుంచి, రిటైర్మెంట్ తీసుకుని బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా రైతులతో ఎక్కువగా మీరు కలిశారు, గ్రామాన తిరిగారు. సమ్ ఆర్గనైజేషన్, నాకు ఎగ్జాక్ట్లీ పేరు, అది జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా మీరు రైతుల దగ్గరికి వెళ్ళారు. రైతు సమస్యల మీద గత 3 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు. రాజమండ్రి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు, రైతు సమస్యల మీద ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పుడు పెట్టిన పార్టీలో అది కూడా కీలకమైన భాగస్వామ్యం. మాది ఫస్ట్ మేనిఫెస్టోలో మొదటి అంశమే వ్యవసాయం. అందులో చూడండి, మొదటి రైతు చేయూత సందర్భంగా సంవత్సరానికి 10,000, ఇప్పుడు 7,500 ఇస్తున్నారు రైతు భరోసా ద్వారా 10,000. ఆ తర్వాత ఎప్పటి నుంచో వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ద్వారా మాకు మద్దతు ధరలు ఇవ్వండి అని మొత్తం దేశమంతా రైతులన్నీ మాట్లాడుతున్నారు. కాబట్టి మా సెకండ్ది వచ్చేసి స్వామినాథన్ కమిటీ యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధరలకి కొనుగోలు. ఆ తర్వాత రైతు కూలీలు చాలా కష్టపడుతున్నారు, అంటే కూలీలు చాలా దొరకడం లేదు, వాళ్ళ చాలా వెచ్చించాల్సి వస్తుంది. అందువల్ల ప్రతి రైతుకి కూడా 5 ఎకరాల తక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 5,000 రూపాయలు మాకు ఆ కూలీల ఖర్చు భరించడానికి ఇస్తామని చెప్పాము. తర్వాత ఇందులో ఈ బడ్జెట్ ఇది చూసుకుంటే మీరు ఇందులో ముఖ్యంగా ఒక రైతు కమిషన్ ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పాము. ఆ తర్వాత ముఖ్యంగా కౌలు రైతులకి వాళ్లకు రుణాలు ఇప్పించే ప్రయత్నాలు, వారికి లోన్ ఎలిజిబిలిటీ కార్డులు, ఆ తర్వాత వాళ్లకు వడ్డీ లేని రుణాలు, ఇవన్నీ కూడా ఇచ్చాము. ఇవన్నీ చేసుకుంటూ రావడం వల్ల ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ఆల్వేస్ వ్యవసాయం. ఇందులో చూసినా ఎందుకంటే రైతు లేకుంటే మనం లేము. మీరు ఎన్ని కంప్యూటర్లు దండి, ఎన్ని ఫ్యాక్టరీలు దండి, కానీ మనం రోజు 3 పూట్ల తినాల్సిందే. ఒక పార్టీ గతంలో, పార్టీ పేరు నేను చెప్పట్లేదు కానీ, ఒక పార్టీ